ఆయనది సాక్షాత్ అమ్మవారి స్వరూపం. అంటే అమ్మవారి అనుగ్రహం ఆయన యందు అంత పరిపుష్టంగా ఉండేది. అందుకని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందో, దేని మీద ఎటువంటి నిర్ణయం చెయ్యాలో తన బుద్ధి వైభవం చేత అంత బాగా చేసేవారు. అంత గొప్ప గొప్ప శ్లోకాలు రచన చేశారు. ఆయన ఒకప్పుడు కాళిదాస మహాకవి భోజరాజు గారి దగ్గర ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించి విశేషమైన ప్రఖ్యాతి గణించి ఉండడం చూసినటువంటి మిగిలిన పండితులు అసూయ పెంచుకున్నారు. ఎట్లాగైనా భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారికి అప్రతిష్ట తేవాలి. అప్రతిష్ట తెచ్చి భోజరాజుని కాళిదాసుని ఒకరి నుంచి ఒకరిని దూరం చేసేస్తే తప్ప మనం